బైబిల్లో కీర్తనలు 22 అధ్యాయం 6 నేను నరుడను కాదు పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అని దావీదు భక్తుడు రాస్తున్నాడు. ఈరోజు మీ హృదయంలోనూ ఏవే తలంపులు కలిగి ఉన్నారా? ప్రభువా, పురుగు వంటి వాడును, ప్రజలందరి చేత తృణీకరింపబడిన వాడును నేను తగునా అనుకుంటున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో 1 కొరింథీ 1 అధ్యాయం 26 నుంచి 29 వరకు ప్రభు మనల్ని పిలిచిన పిలుపుని గురించి చెప్తూ పౌలు గారు అంటారు, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరేవారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అని రాస్తున్నారు. అవును, దేవుడు ఎప్పుడు బలహీనలైన వారిని అనుకుంటాడు. మనం మన దృష్టికి, లోకం దృష్టికి పురుగుల వల్ల ఉండవచ్చు. కానీ ఒక్కసారి యెషయా 41 అధ్యాయం 14-15 చూడండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడిన పదునుగల కొత్తదైన నురిపిడుమనగా నేను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చెదువు, వాటిని పొడి చేయదువు, కొండలను పొట్టువలే చేయదువు అని ప్రభు అంటున్నాడు. అవును, పురుగు వంటి మనతోనే దేవుడు పర్వతాలను సైతం పొడి చేయిస్తాడు. మరి ఇంకెందుకు ఆ సంశయం? దేవుడు తోడున్నాడు కదా, ఇక ముందుకు కదులుదాం. ఇంత గొప్ప దేవుని కలిగిన మనం ఎంత ధన్యులమో కదూ. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా.